ఈరోజు నా పాత్ర ఈదులోకి వస్తే 20 మంది వచ్చినారు. నా బిడ్డ పోతే ఒక నా కొడుకు పోయింది. నా బాధ ఎవడిని చెప్పుకోవాలా ఎంత అనిపించింది అంటే ఇదే పేపర్లో నేను ఆత్మహత్య తప్పిస్తే నా బాధ నా భార్య చూడు నేను హ్యాండిక్యాప్డ్ నేను నా బాధ ఏ ఒరికి రాకూడదు. దయచేసి నాలాంటి ఏ తల్లికి రాకూడదు, ఇంకొక బిడ్డకు కూడా రాకూడదు. నేను అనిపించిన కష్టాలు నేను నా జీవితం పిల్లగారి కోసం నేను వారి బిడ్డలో నా కోసం తప్పేనా నా కొడుకులు వాళ్ళు బాగుపడతారా నాకంటే సరళాకైపోతారు. కూతుర్ను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తే చెప్పా పెట్టకుండా ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవడంతో తల్లిదండ్రుల ఆక్రోశం ఇది. కుమార్తెను అప్పులు చేసి చదివిస్తే మాకిచ్చిన గౌరవం ఇదా అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె మేజర్ కావడంతో పోలీసులను ఆశ్రయించినా చేసేదేం లేదని తెలిసి కుమిలిపోతున్నారు. తమ కూతురు చనిపోయిందంటూ పిండ ప్రదానం చేసి భోజనాలు పెట్టారు. నేను ఎంత పిల్లకాయల కోసం అప్పులు పాలవుతున్నా, వాళ్ళు చదివించేదానికే నా జీవితం 5 ఎస్పీకి డిఎస్పీకి అన్ని కాగితాలు నా దగ్గర ఎవిడేషన్ ఉంది. నేను చిత్తూరు పోయినా, సూళ్ళూరుపేట చిత్తూరు పోతే నా కూతురు ఏం చెప్పిందంటే నాన్న నేను బానిపోతాను, సీకా బాబు చెప్తే ఇంటాననేసి సూళ్ళూరుపేటలో పెట్టాను. ఆ నుంచి జాబ్ చేసి అర్థమైందా నాలాంటి ఏ తల్లిదండ్రులు రాకూడదు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పరిధిలోని శ్రీ రంగరాజపురం మండలం పిల్లారికుప్పం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కన్న కూతురు ప్రేమ పెళ్లి చేసుకోవడంతో తల్లిదండ్రులు మనస్తాపం చెంది ఆమె బతికుండగానే పిండ ప్రదానం చేశారు. పిల్లారికుప్పం గ్రామానికి చెందిన ఉషా సుబ్రహ్మణ్యారెడ్డి దంపతుల రెండో కుమార్తె హేమప్రియ తిరుపతి పద్మావతి మహిళా కాలేజ్లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఈమె తన సొంత గ్రామానికి చెందిన కిషోర్ అనే యువకుడితో కొంతకాలంగా ప్రేమలో ఉంది. వీరిద్దరి ప్రేమ సంగతి తెలిసిన హేమప్రియ తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించి ఆమెను మందలించారు. అయితే తాను ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుంటానని హేమప్రియ మొండికేసింది. తల్లిదండ్రులు గట్టిగా మందలించటంతో పారిపోయి పెళ్లి చేసుకుంటానని హెచ్చరించింది. చెప్పినట్లుగానే ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఫిబ్రవరి 4న ఓ గుడిలో ప్రియుడితో తన మెడలో తాళి కట్టించుకుంది. వీరి పెళ్లికి స్థానికంగా కొందరు సాయం చేశారని హేమప్రియ తల్లిదండ్రులు మండిపడుతున్నారు. వారి బిడ్డలో నా కూతురు తప్పేనా నా కొడుకులు వాళ్ళు బాగుపడతారా నాకంటే సరళాకైపోతారు. నేను నా కూతురు పెట్టుకోడు నీకోసం నా కూతురికి 5 లక్షలు ప్యాకేజ్ వచ్చిందా కొడక నువ్వు అడిగితే నేను చెప్పిన పెద్ద కూతురుందిరా అవి చదవాలరా నేను బాధపడతాను కొడక అని చెప్తే అప్పుడే తమ మాట కాదని పెళ్లి చేసుకున్న కూతురిపై తల్లిదండ్రులు ఆగ్రహంగా ఉన్నారు. కొంతమంది బంధువులను పిలిచి తమ ఆవేదన వ్యక్తం చేశారు. హేమప్రియ ఫోటోకు పూలమాల వేసి తమ కూతురు చనిపోయిందంటూ శాస్త్రోక్తంగా పిండ ప్రదానం చేశారు. మా మాట వినని కూతురు మాకు లేనట్టే అంటూ వారు ఆవేదన వ్యక్తం చేసిన తీరు పలువురిని కదిలించింది. ఏం జరిగిందంటే వాడు మాకు తెలియకుండా ఎత్తుకుపోయి పెళ్లి చేసుకున్నాడు. మేము ఆ పిల్లి ఏమి చేయలేకుండా ఉన్నాం. ఆ పిల్లి మీద కేసు పెట్టాలన్నా మాకు అవకాశం లేదు. తిరిగి తెచ్చుకోవాలన్నా అట్లాంటి బిడ్డ మాకు ఇంకొద్దు. ఇంక మాకు మిగిలిచింది ఆ పిల్లని చంపుకొని వేరే బిడ్డకి న్యాయం జరిపించేటట్టు ఇంకొక ఆడబిడ్డ విషయంలో ఇటు న్యాయంగానే ఉండాలి. ఇటు చేస్తేనే అది న్యాయం జరుగుతుంది. అంతే. ఇది నా ఆవేశం అర్థమైందా. నాకు జరిగిన అన్యాయం ఎవడు జరగకూడదు. ఈ రాష్ట్రంలో ఈ డిస్టిక్ లో ఈ మండలంలో నేను హ్యాండిక్యాప్డ్ మా భార్య చూడు మా అమ్మని ఆ బిడ్డని గంజాయి పోయేసి పూర్ణిలో గంజాయి కలిపేసామని ఆ బిడ్డ ఏపీఆర్ఎస్ లో కందులో చదివింది.
ఆవిడికి అలాంటి సంబంధం లేదు. ఒక 6 నెలలుగానే వనవాసంలో చెందింది కర్నూలు డిస్టిక్ లో. ఇప్పుడు 14 మన యూనివర్సిటీలో నా కూతురు సీట్ వస్తే ఆనందపడ్డాను. దాంట్లో ఇలా కొడుకు మా కూతురు అంగిట్లో ఉంటే నెంబర్ తీసుకొని నా నెంబర్ కూడా నీకు ఇస్తాను. ఆ బిడ్డ నెంబరు మీరు పెట్టండి. మేము ఆడ సిగ్గు చెట్టు మందు తాగేద్దాం అనుకున్నాను. కాళ్ళు నీకు చూపిస్తాను. మా బావోళ్ళు వచ్చి రాసినా అన్నది చేసుకోదు. నా బాధలు నేను ఎంత పిల్లకాయల కోసం అప్పులు పాలైపోయినా వాళ్ళు చదివించేదానికే నా జీవితం 5 ఎస్పీకి డిఎస్పీకి అన్ని కాగితాలు నా దగ్గర ఎవిడేషన్ ఉంది. నేను చిత్తూరుకు పోయినా, సూళ్ళూరుపేట చిత్తూరు పోతే నా కూతురు ఏం చెప్పిందంటే, నాన్న నేను మారిపోతాను, సీకా బాబు చెప్తే వింటాననేసి సూళ్ళూరుపేటలో పెట్టాను. ఆడ నుంచి డ్రాప్ చేసి రికార్డ్ చెయ్యి మునికృష్ణ చెయ్యి. నువ్వు చేయలేదంటే అర్థమైందా? నాలాంటి ఏ తల్లిదండ్రులు రాకూడదు. ఎన్ని పేపర్లు చూపించమంటే, ఎంతమంది చూపించమంటే వాళ్ళు టీడీపీ క్యాండిడేట్లు. నాకు సహాయం చేసే ఊళ్ళు లేకుండా నేను వైఎస్ఆర్ అని ముద్రపడి నన్ను ఎంతమంది తలాటినాడు కూడా మధ్యాహ్నం నాకు సంబంధం లేదన్నాడు. నాకు తెలుసు. ఈరోజు నా పార్టీ ఈదిలోకి వస్తే 20 మంది వచ్చినారు. నా బిడ్డ పోతే నా కొడుకు ఫోన్ చేయలేదు. నా బాధ ఎవడికి చెప్పుకోవాలి? ఎంత అనిపించింది అంటే ఇదే పేపర్లో ఎవరికైనా చూడండి. ఎంతమందికి మా కూతురు రాసింది, ఎంతమందికి చూడండి. నేను ఆత్మహత్య తప్పిస్తే నా బాధ, నా భార్య చూడు. నేను హ్యాండిక్యాప్డ్. నేను నా బాధను ఏ ఒడికి రాకూడదు. దయచేసి నాలాంటి ఏ తల్లికి రాకూడదు. ఇంకో బిడ్డకు రాకూడదు. నేను అనిపించిన కష్టాలు నా జీవితం పిల్లకాయల కోసం నేను వారి బిడ్డలో నా కూతురు తప్పాను. నా కొడుకులు వాళ్ళు బాగుపడతారా? నాకంటే సరళాకైపోతారు. నేను నా కూతురు పెట్టుకోదు కోసం నా కూతురికి 5 లక్షలు ప్యాకేజ్ వచ్చిన పడక నువ్వు అడిగితే నేను చెప్పిన పెద్ద కూతురుందిరా అవి చదవాలా? నేను బాధపడతాను పడక అని చెప్తే అప్పుడే